నిన్న కేటీఆర్ను ఏసీబీ విచారణ చేస్తుందని చెప్పిర్రు. ఈరోజు ఈడీ విచారణ చేస్తుందని చెప్పిర్రు. ఇక నిన్న ఏసీబీకే హాజరు కాలేదని కూడా అనేకమైనటువంటి వార్తలు వచ్చినాయి. ఇక బిగ్ టీవీలో వేసినటువంటి వార్త ఏందయ్యా అంటే మొత్తం కేటీఆర్ పరారైపోయిండు, ఏసీబీ విచారణకు రాకుండా పరారైపోయిండు అనేటువంటి థంబ్నెయిల్స్ పెట్టి మొత్తం మీద వార్తలు అయితే టెలికాస్ట్ చేసిరు. మరి ఈ రకంగా ప్రచారం చేసిరు. కేటీఆర్ భయపడలే, తన లాయర్తో పాటు తను కూడా విచారణకు హాజరవుతానంటే తన ఒక్కనే హాజరు కావాలి, మీ లాయర్ రావద్దు అని అన్నందుకే వెనుదిరిగిపోయినటువంటి కేటీఆర్. ఇక ఇవాళ ఈడీ విచారణ ఉండేది. ఇక మరి ఇవాళ ఈడీ విచారణ కూడా కొనసాగుతుందా, అది కూడా క్యాన్సిల్ అయిపోయిందా, మొత్తానికి ఇక చూడాలి. ఏసీబీ ఆగమాగం. మొత్తానికి ఏసీబీ విచారణకు కేటీఆర్ రాక సందర్భంగా హై డ్రామా నడిచిందట. ఏసీబీ విచారణకు కేటీఆర్ వచ్చే సందర్భంగా హై డ్రామా జరిగిందట. మరి ఏం డ్రామా జరిగింది ఇక్కడ? ఏం డ్రామా జరిగింది? లాయర్తో రావడానికి ఆయనకు అనుమతి ఇవ్వకపోవడంతో తన స్టేట్మెంట్ను ఇక ఇచ్చే వెనుదిరగడం సంచలనంగా మారింది. లాయర్తో, ఇది నేను చెప్పిన కదా, లాయర్తో కలిసి తనను కూడా లోనికి రానియకపోతే, అనుమతి ఇవ్వకపోతే తన స్టేట్మెంటు ఇచ్చేసి వెనుదిరిగిపోయినాడంట. ఇది మరి చట్ట ప్రకారం తాను వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తేల్చి చెప్పడంతో ఏసీబీ ఆగమాగమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసుల తీరు రాజమౌళి స్క్రిప్టును కూడా మించిపోయిందని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుందని కూడా మండిపడ్డారు. మరోవైపు హైకోర్టులో ఫార్ములా ఈ రేసు కేసులో కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ నేడు తీర్పు వెలువడనుంది. ఇదిలా ఉంటే ఇక ఈడీ నోటీసులపైన కేటీఆర్ స్పందించారు. విచారణకు తాను హాజరు కావడం లేదని హైకోర్టు తీర్పు ఇక వెలువడ్డాక హాజరవుతానని కూడా కేటీఆర్ తెలిపినటువంటి అంశం. ఇక ఇవాళ ఈడీకి సంబంధించి కూడా ఇవాళ హాజరు కానని చెప్పినాడంట. మొత్తానికి హైకోర్టు తీర్పు వెలువడ్డ తర్వాతనే విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి అంశం. ఇక్కడ చూడరిగా నేడే తీర్పు, కోర్పు తీర్పు వచ్చాక వస్తా, కోర్పు తీర్పు వచ్చినాక వస్తా, హైకోర్టు తీర్పు వచ్చినాక వస్తా అని చెప్తుండు. ఉదయం 10:30 కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు రానుంది. ఇటీవల ముగిసిన వాదనలు తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు తీర్పు పైన రాష్ట్ర రాజకీయాల్లో మొత్తానికి ఉత్కంఠ చెలరేగుతా ఉంది. ఇక తీర్పు కోర్పు అంటూ మొత్తానికి వచ్చాకనే వస్తా అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఈడీ నోటీసులపైన కేటీఆర్ స్పందన. ఫార్ములా ఈ రేసు కేసులో ఇక ఏసీబీ మొత్తానికి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు, ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ నేడు హైకోర్టులో తీర్పు జరగనుందట. మొత్తానికి ఇకపోతే మరో డ్రామాకు రేవంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఆయన మొత్తం డ్రామాలే ఉంటాయి, ప్రతిరోజు డ్రామాలతోనే నడుస్తూ ఉంటుంది.